హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఏకే బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మళ్ళీ మీకు ఒక అద్భుతమైన పురాతన బావిని అయితే చూపిపోతున్నాను. సో ఈ బావి ఎక్కడుందంటే దువ్వూరు దాటిన తర్వాత నాగులపల్లె అనే గ్రామం దగ్గర రోడ్డు వారనే బైపాస్ రోడ్డు పక్కలోనే ఉందన్నమాట ఈ బావి. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక బావిని అయితే చూపించిన. సో ఇదైతే వెరైటీగా ఉందన్నమాట. ఇది నవాబుల కాలం నాటి బావి అనుకుంటున్నా. సో మొత్తం డిజైనింగ్ కూడా వేరే లాగా ఉందన్నమాట. ఇది నా అంచనా ప్రకారం అయితే ఈ బావి 1000 సంవత్సరాల క్రితం అయితే ఉంటది అనుకుంటున్నా. అసలు ఇంతకీ దిగుడు బావులు ఎందుకు ఉంటాయో చెప్తా వినండి. పూర్వం నీటి కరువు వచ్చినప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఈ బావులు కట్టించేవారనమాట రాజులు. సో మామూలుగా మీరు అనుకోవచ్చు నీటి కరువు ఎందుకు వస్తుంది, ఊరికి దగ్గరలోనే నదులు చెరువులు ఉంటాయి అనుకోవచ్చు. కానీ కొన్ని ఊళ్ళల్లో నదులు చెరువులు అసలు ఏం ఉండవు అనమాట. చాలా దూరం నడుచుకుంటూ పోయి తీసుకొని రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది అనమాట. సో అప్పటి రాజులు తెలివిగా ఆలోచించి ఈ దిగుడు బావులు అయితే కట్టించడం జరిగిందనమాట. అలాగే మీరు బాగా గమనిస్తే సో చుట్టూ ఆ బావికి తాపులు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా బాగా డిజైనింగ్ గా కట్టినారు. తాపలు ఎందుకు కట్టినారంటే బావులలో నీళ్లు లోపలికి పొయ్యే కొద్దీ మనకు అందం అనమాట, తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటది. సో ఆ తాపలు ఉంటే ఆ తాపల ద్వారా కిందికి పోయి బాగా చాలా సులభంగా ముంచుకొని తీసుకొచ్చుకునే దానికి అదనంగా ఆ తాపలు అయితే కట్టినారనమాట. అలాగే చుట్టూ నడిచేదానికి చాలా అద్భుతంగా అయితే కట్టినారనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే కాలక్రమేణా ఇలాంటి పురాతనమైన కట్టడాలను మనం చెడగొట్టకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. సో అదనమాట ఈ బావి చరిత్ర. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఇలాంటి అద్భుతమైన చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.